ఐబొమ్మ పైరసీ కేసులో అరెస్ట్ అయిన ఐబొమ్మ రవికి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. రవిని విచారించేందుకు పోలీసులకు నాంపల్లి కోర్టు 5 రోజుల కస్టడీకి అనుమతించింది. ఈ మేరకు పోలీసులు అతన్ని తమ అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించనున్నారు. ఇప్పటికే కేసుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టి సారించింది. పైరసీ ద్వారా వచ్చిన నిధులు, ఆర్థిక లావాదేవీలపై ఈడీ ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. 5 రోజుల కస్టడీలో రవి నుంచి మరిన్ని కీలక వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఐబొమ్మ పైరసీ కేసులో అరెస్ట్ అయిన ఐబొమ్మ రవికి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, చెప్పండి, పైరసీ కేసులో ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఏంటి దీని మీద అప్డేట్స్ ఏంటి? అంటే సినిమా ఇండస్ట్రీ షేక్ చేసినటువంటి ఐబొమ్మ రవి అలియాస్ ఇమ్మడి రవిని ఎటకలకు పోలీసులకే సవాల్ నేపథ్యంలోనే ఈ నెల 14 మీద అరెస్ట్ చేసి రిమాండ్ పంపుతుంది. జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నటువంటి పర్సన్ చెంచరగూడ జైల్లో ప్రస్తుతానికి ఉన్నాడు కనుక ఇప్పుడు తనను ఇంకా మరింత సమాచారం రాబట్టాలంటే సిసిఎస్ పోలీసులు తనను ఒక కస్టడీ కోరినటువంటి పరిస్థితి. దాదాపుగా ఒక 5 రోజులు కస్టడీ కోరడంతోనే నాంపల్లి కోర్టు 5 రోజుల కస్టడీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. 5 రోజుల పాటు విచారిస్తే అసలు విషయం బయటపడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఐబొమ్మ.com బొప్పం.com ఏదైతే ఉన్నాయో ఇదే దాంట్లోనే 17 వెబ్సైట్లను తను పెట్టడం జరిగింది. అంటే ఒక వెబ్సైట్ లో సినిమా లేకుండా ఇంకొక వెబ్సైట్ ఉండేది, ఇంకో సినిమా లేకుండా ఇట్లా అంటే ఒక్కొక్క దాని మీద పెట్టడం జరిగింది. ఐబొమ్మ.com కానీ ఐబొమ్మకు సంబంధించినటువంటి ఈ కానీ ఏఆర్ కానీ డి కానీ ఏదైతే ఎంతున్నాయో అవన్నీ కూడా రకరకాల పేర్లు పెట్టి తను 17 వెబ్సైట్లను కూడా కొనుగోలు చేయడం. అంటే ఇటువంటి వెబ్సైట్లు చాలా ఉంది, కానీ 2 మీద మాత్రమే 17 వెబ్సైట్లను పెట్టి తను సినిమాలు రిలీజ్ చేస్తున్న పరిస్థితి. అంటే సినిమా థియేటర్లకు వచ్చినటువంటి వెంటనే క్షణంలోనే హెచ్డి క్వాలిటీలోనే హై క్వాలిటీలోనే ఆ సినిమా అంతా కూడా పైరసీ చేసి ఐబొమ్మలో పెడుతున్నటువంటి పరిస్థితి, బొప్పంలో కూడా పెడుతున్న పరిస్థితి. ఇదంతా కూడా చూసినట్టే సినిమా ఇండస్ట్రీకి చాలా నష్టం, కోట్ల నష్టం జరిగిందని కూడా సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి నిర్వాహకులు కూడా ఆందోళన చెందినటువంటి పరిస్థితి. గతంలో కూడా 100 కోట్ల సినిమా తీసినప్పటికీ కూడా సినిమా ఒకే రోజు ఫస్ట్ డేలని ఐబొమ్మలు కానివ్వండి బొప్పంలో కానీ పెట్టినటువంటి నేపథ్యంలోనే సినిమా థియేటర్కి ఇవ్వడం చూడట్లేదు. డైరెక్ట్ గా హెచ్డి క్వాలిటీ వస్తుంది కనుక డైరెక్ట్ గా ఇళ్లలోనే టీవీలో వేసుకొని చూస్తున్నటువంటి పరిస్థితి అనేది. ఇట్లా 100 కోట్ల రూపాయలు తీసి సినిమా తీసి నష్టపోతున్నామని సినిమా వాళ్ళు వర్గాలు కూడా చెప్తున్నారు. మొత్తం మీద ఇక్కడ లేకుండా కరేబియన్ దీవులలో ఉంటూ సినిమా పైరసీ చేస్తున్న పరిస్థితి. అంటే తన నెట్వర్క్ ఎంత భారీగా ఉందని కూడా పోలీసులు అవ్వకయ్యే పరిస్థితి. గతంలో కూడా తన పోలీసులకే సవాలు విసిరాడు. పట్టుకొని చూద్దాము దమ్ముంటే అన్నట్టు కూడా పోలీసులకు సవాలు విసరడంతోనే పోలీసులు ఎట్టకేళ్ళ కూడా దాదాపుగా 5-6 మంత్స్ నుండి కూడా వేటాడటంతో తను ఇండియాకు రావడంతోనే అదే రోజు ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్ వచ్చిన వెంటనే తన పోలీసులకు సమాచారం వెళ్తూనే పోలీసులు కూకట్పల్లిలో వెళ్ళి అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులో తీసుకొని విచారించి అరెస్ట్ చేయడం జరిగింది. ఆ ఇంట్లో కూడా దాదాపుగా 2 గంటల పాటు తను డోర్ తీయకుండా పోలీసులను కూడా ఇబ్బంది గురి చేసిన పరిస్థితి. 2 గంటల పాటు తన దగ్గర ఉన్నటువంటి డాటా ఏదైతున్నాయో వాటన్నిటి కూడా సగం డిలీట్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ల్యాప్టాప్ కానివ్వండి తన దగ్గర ఉన్నట్టు ఏదైతున్నాయో వాటి డాటాను కూడా సగం డిలీట్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. వాటన్నిటిని కూడా పోలీసులు మొత్తం మీద రికవరీ కూడా చేయడం జరిగింది. రికవరీ చేసి ఎఫ్ఐఆర్కు పంపించడం జరిగింది. అదంతా కూడా మళ్ళీ డాటాను కూడా రీకలెక్ట్ చేసేందుకు కూడా పోలీసులు భావిస్తారు. ఇప్పుడు మళ్ళీ 5 రోజుల పాటు కస్టడీ తీసుకుంటారు కనుక రేపటి నుంచి 5 రోజుల పాటు అంటే దాదాపుగా తను ఎప్పటి నుంచి ఒక వెబ్సైట్లను ప్రారంభించాడు, ఎన్ని వేలకు కోట్లు సంపాదించాడు అనే పైన కూడా ఆరాధిస్తున్న పరిస్థితి. ఇప్పటికే దాదాపుగా ఉన్న ప్రాథమిక విచారణలోనే 21 కోట్ల రూపాయలు తన 4 బ్యాంకుల లావాదేవీలు జరిగినట్టు కూడా గుర్తించినటువంటి పరిస్థితి. తను ఇంకా ఆల్రెడీ సమయం లేకుండా పోలీసులకు 24 అవర్స్ లోపలనే తను రిమాండ్కి తరలించడం కనుక 5 రోజుల పాటు కనుక కస్టడీకి తీసుకుంటున్నారు కనుక అసలు ఇండియాలో ఎంతమంది ఏజెంట్లు ఉన్నారు, విదేశాలతో వీళ్ళు ఉన్నట్టు టైఅప్ అయింది, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళతో ఎంతవరకు వీళ్ళు టైఅప్ చేసుకుని నడిపిస్తున్నాడు, ఈ అమౌంట్ అంతా కూడా బెట్టింగ్ యాప్స్ వల్ల డబ్బులు సంపాదించడా లేకుంటే సినిమాల ద్వారా సంపాదించడా అన్న దానిపైన కూడా పోలీసులు ఆరాధిస్తున్న పరిస్థితి. తను కస్టడీ తీసుకున్న తర్వాతనే మొత్తం మీద మరింత సమాచారం లోతుగా విచారించే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే ఇది 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి డీలింగ్ అంతా చేసినటువంటి బొప్పం రవి అని కూడా చెప్తే ఐబొమ్మ రవి కావచ్చు,
కానీ ఇతని వెనకాల ఇండియాలో ఎంతమంది ఉన్నారు, విదేశాల్లో ఉన్నటువంటి ఏదైతే గేమింగ్ యాప్ ఉందో ఈ గేమింగ్ యాప్ వలన జరిగినటువంటి డబ్బుల లావాదేవీలు కానివ్వండి, విదేశాలకు తరలించిన డబ్బులు కానివ్వండి, ఇదంతా కూడా ఒక కంక్లూజన్ రావాలంటే ఖచ్చితంగా 5 రోజుల పాటు కనుక విచారిస్తే మొత్తం కొత్త విషయాలు బయటపడే అవకాశాలు కనిపిస్తుంది. ఇదంతా కూడా తను ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేశంలో ఉంటాడు. ఇండియా తర్వాత వారం రోజులు ఫ్రాన్స్, వారం రోజులు అమెరికాలో, నెదర్లాండ్, స్విట్జర్లాండ్ ఇటువంటి దేశాలు ఏదైతే ఇప్పటి వరకు దాదాపుగా 10 కంట్రీలలో తిరిగినట్టు కూడా గుర్తించినటువంటి పోలీసులు. ఎందుకంటే ఈ 10 కంట్రీలలో తిరిగిన తర్వాత ఈ 10 కంట్రీలలో తనకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, తన పార్ట్నర్స్ ఏంది, నేను ఇక్కడ కాకుండా సిటిజన్షిప్ కూడా అక్కడనే తీసుకున్నటువంటి పరిస్థితి. కరేబియన్ సంబంధించినటువంటి జీవులలో ఉంటూ తను అక్కడనే సిటిజన్ తీసుకున్నాడు, తను అక్కడే ఉందామనే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో పరిచయాలు ఉందో వాళ్ళందరినీ కూడా ఒక గ్యాంగ్ ఏర్పడి అదంతా కూడా ఒక బెట్టింగ్ యాప్స్ లో పెట్టడం జరిగింది. ఆ బెట్టింగ్ యాప్స్ దాదాపు 100 కొద్ది బెట్టింగ్ యాప్స్ దాన్ని ప్రమోట్ చేసిన వారు కానివ్వండి, డబ్బులు ఆశ చూపించి ఇదంతా డబ్బులంతా కూడా విదేశాలను పెట్టుబడులు పెట్టినట్టు కూడా తెలుస్తున్నప్పుడు ఇప్పటికి కూడా దాదాపుగా 35 బ్యాంక్ అకౌంట్లను కూడా గుర్తించింది. 35 బ్యాంకులలో సంబంధించినటువంటి డాటా కూడా తీయాలంటే తన పోలీస్ కస్టడీకి తీసుకుంటేనే అదంతా కూడా లాగట్టి పట్టే అవకాశం ఉంది. ఇప్పటికీ దాదాపు 20-30 కోట్లు జరిగిందంటే కేవలం బెట్టింగ్ యాప్స్ వల్లనే జరిగినటువంటి 4 బ్యాంకులకు సంబంధించిన డాటా మాత్రమే 20 కోట్ల లావాదేవీలు జరిగినాయి. 3 కోట్ల రూపాయలు మాత్రం ఒక బ్యాంక్ లో ఇండియన్ బ్యాంక్ సంబంధించినటువంటి ఇక్కడ ఇండియాకి ఏదైతే ఉన్నదో మనకి లోకల్ బ్యాంక్ లో ఉన్నటువంటి అమౌంట్ అని కూడా దాని బ్యాంక్ లో సీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మిగతా 30 బ్యాంకులకు సంబంధించినటువంటి అకౌంట్స్ ఏదైతున్నాయో వాటిని పరిశీలిస్తే అదంతా కూడా ఎక్కడెక్కడ ట్రాన్స్ఫర్ చేశారు, ఎంతమందికి లావాదేవీలు జరిగినాయి, విదేశాలకు ఎక్కడెక్కడ పంపించారు, ఇండియా సొమ్మంతా విదేశాలకు తరలించాడంటే అది కూడా కూపిలాగా ఉంది. దీంతో పాటు కూడా ఇప్పుడు పోలీసులు 5 రోజుల పాటు విచారించిన తర్వాత కూడా తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఈడీ కూడా ఎంటర్ అయిన పరిస్థితి. ఈడీ కూడా ఆల్రెడీ పోలీసులకు నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా పోలీసులు ఇచ్చినటువంటి ఆధారాలనే ఈడీ కూడా విచారించే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే ఇదంతా కూడా 1 కాదు 2 కాదు దాదాపు 100 కోట్ల రూపాయలు నష్టం జరిగినటువంటి పరిస్థితిలో ఉన్నది. 1000 కోట్లే జరిగిందని చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ 100 కోట్ల రూపాయలు ఎక్కడెక్కడ పంపించాడు, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ ఏ దేశాలు పెట్టారు అనేది కూడా పోలీసులు కూపీలు అవుతున్న పరిస్థితి. అంతా ఇండియాలో మాత్రం అమౌంట్ ఇవ్వలేదు, ఎవరితో కూడా తనకు సంబంధం లేదని చెప్పాడు. తను ఎవరు నా దగ్గర ఏమీ లేదు, నేను ఏమి చేయలేను, మీరు పట్టుకుని అంటే అక్కడ తల్లిదండ్రులతోనే లేరు, తన భార్యతను గొడవ పట్టి తను వేరుగా సపరేట్ గా ఉంటున్నటువంటి పరిస్థితి. తినకు తాడు బొంగరం లేనట్టుగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే భాషలో ఎవరు లేరు తినకు, కేవలం తిన ఒక్కడే ఒంటరిగా ఉంటాడు. ఎవరికి డబ్బంతా కూడా ఫ్యామిలీకి ఎవరికి ఇవ్వకుండా ఈ డబ్బంతా కూడా తనకు తానే పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. కేవలం విదేశాల్లో తిరుగుతూ తను ఒక పబ్బం కట్టుకుంటుండే పరిస్థితి ఉన్నది. మరి విదేశాల్లో ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు, ఎంతమందికి వీళ్ళు లావాదేవీలు జరిగినాయి అని కూడా గుర్తించాలంటే ఖచ్చితంగా తన కస్టడీ తీసుకుంటే మరింత సమాచారం అయితే రాబట్టేందుకు సిసిఎస్ పోలీసులు కూడా భావిస్తున్న పరిస్థితి. సినిమా రంగంలో కూడా ప్రముఖులు కానివ్వండి, ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద నిర్మాతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా పోలీసులకు మొత్తం మీద ధన్యవాదాలు చెప్పిన పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ ఇంత పెద్ద మాఫియాలకు ఒక గ్యాంగ్ మెయింటైన్ చేస్తూ సినిమాని కూడా పైరేట్ చేస్తున్నటువంటి దాంట్లో కూడా దిట్టగా ఉన్నటువంటి ఐబొమ్మ రవిని ఎట్టకేలకు పట్టుకోవడం మొత్తం సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి. ఇటువంటి వాళ్ళందరూ కూడా కఠినంగా వ్యవహరించాలని చెప్తాను. ఒకవేళ ఐబొమ్మ సంబంధించినటువంటి రవి మొత్తము ఏదో జైల్లో ఉంటే అయిపోతుందని కూడా చెప్పలేమని పోలీసులు చెప్తున్నట్టు పరిస్థితి. ఇటువంటి వాళ్ళు చాలా మంది గ్యాంగ్లు ఉన్నటువంటి పరిస్థితి, ఒక మాఫియా లాగా ఉన్నారని కూడా భావిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈ డ్రగ్స్ మాఫియా ఏ విధంగా ఉంటుందో చైన్ లింక్ గా సేమ్ సినిమా పైరసీ చేసేటువంటి గ్యాంగ్స్ కూడా అనేకంగా ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పి పోలీసులు స్వయంగా చెప్తున్న పరిస్థితి. వల్ల ఈ బొప్పం రవికి సంబంధించినటువంటి చూసుకుంటే ఈయన వెనకాల ఇంకా ఎంతమంది ఉన్నారు, ఎవరెవరికి లింకులు ఉన్నాయని కూడా లాగాలంటే ఖచ్చితంగా తన కస్టడీకి తీసుకుంటే బయటపడే అవకాశాలు కనిపిస్తుంది. ఎస్ రవి, మీరు అన్నట్టుగా ఇప్పుడు ఐబొమ్మ, బొప్పం ఇంకా పలు వెబ్సైట్లు నడిపిస్తున్న రవితో పాటు బ్యాక్ ఎండ్ టీమ్ ఈయనకి సపోర్ట్ చేస్తున్న బ్యాక్ ఎండ్ టీమ్ ని కానీ బయట పెట్టి అరెస్ట్ చేసే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ తనను కస్టడీకి తీసుకున్న తర్వాత విచారించిన తర్వాత తనకు సంబంధించిన సెల్ ఫోన్ 2 ఏదైతే పోలీసులు స్వాధీనం చేస్తున్నారో వాటన్నిటిని కూడా రికార్డ్ చేయాలి. ఎందుకంటే అవన్నీ ఫోన్లలో కూడా ఎవరెవరితో ఇండియాలో ఎంతమంది ఉన్నారు, ఎవరెవరితో మాట్లాడుకున్నారు, ఎవరెవరితో నేను సంబంధాలు ఉన్నాయని కూడా లిస్ట్ అవుట్ చేశారు. 2 ఫోన్లకు సంబంధించిన వాట్సాప్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, లేకుంటే చాటింగ్ అని ఎవరెవరితో మాట్లాడుకున్నారు ఇవన్నీ కూడా తీస్తారు. దాంతో పాటు కూడా ఈ సినిమా పైరసీ చేసినటువంటి ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క వివిధ రూట్లలో తినకున్నాడు. ఆల్రెడీ ఇక్కడ లేకుండా తను కరేబియన్ దీవులలో ఉంటూ ఇక్కడ ఇండియా తెలుగు సినిమాలు కానివ్వండి, తమిళ్, కన్నడ ఇవన్నీ భాషలకు ఒకటి కాదు ఈ తెలుగు భాషలకు సంబంధించిన కాకుండా వివిధ రంగాలకు సంబంధించినటువంటి భాషలన్నిటిని కూడా నేను పైరస్ చేస్తున్న పరిస్థితి. అంటే ఒక గ్యాంగ్ పెట్టుకొని నిమిషాల్లో వీళ్ళు పైరస్ చేస్తున్న పరిస్థితి. హెచ్డి క్వాలిటీలు అది కూడా. ఎందుకంటే డాల్బిన్ కానివ్వండి, క్యూబా కానీ ఏదైతే ఉందో ఈ సినిమాని తీసుకొచ్చి ఆ ఒక సిస్టమ్ లో వీళ్ళు దాంట్లో కాపీ చేస్తున్నారు. సినిమా ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా సినిమాగా ఎగ్జిబిటర్ కానీ తీసుకున్నాక ఆ సినిమా థియేటర్ లో కాపీ చేస్తారు. ఆ కాపీ చేసిన దాన్ని ఒకేసారి వీళ్ళు ఎట్ టైమ్ గా ఆ కాపీ చేసిన దాన్ని వీళ్ళు నిమిషాల్లో సినిమాను కూడా వర్జినల్ కాపీని తీసుకున్నటువంటి పరిస్థితి. హెచ్డి క్వాలిటీని ప్రింట్అవుట్ తీసుకుంటారు. ఇచ్చేసి సోషల్ మీడియాలో కానీ ఎవరైతే ఉన్నారో వివిధ
నెట్వర్క్లలో వీళ్ళు పెట్టి ఫైర్ చేస్తున్న పరిస్థితి అదొకటి. ఇంకో అంతకుముందు కూడా సినిమాలు కేవలము ఒక సెల్ ఫోన్ తీసుకువెళ్ళి అక్కడ దొంగచాటున తీసి పైరసీ చేసేటువంటి పరిస్థితి. అట్లా కాకుండా ఇప్పుడు టెక్నాలజీ మారింది. సెల్ ఫోన్ ఎవరు కూడా చూసినా అనుమానం రాకుండా డైరెక్ట్ గా ఒక సీట్ ఎంచుకొని ఆ మధ్యలో స్క్రీన్ కు ఏదైతే ఉంటుందో సెంటర్ లో ఉంటుందో ఆ సెంటర్ లో ఉన్న సీట్ ను వీళ్ళు సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకొని అక్కడే కూర్చుండి రికార్డ్ చేస్తుంటే కూడా ఎవరు గుర్తించరు. ఎందుకంటే అలాంటి సెల్ ఫోన్ ఏదైతే ఉంటుందో హై క్వాలిటీ హెచ్డి క్వాలిటీ సెల్ ఫోన్ అది లైట్ రాకుండా రికార్డ్ చేసిన పరిస్థితి ఉన్నది. అదొకటి ఉంది. తర్వాత వీళ్ళు మళ్ళీ ఏం చేస్తారంటే ఆ సెల్ ఫోన్ తో కాకుండా ఇప్పుడు అప్డేట్ అయింది కనుక డైరెక్ట్ గా కాపీ చేసేటువంటి వీళ్ళు హ్యాక్ చేస్తున్నారు. బట్టి ఆ సర్వర్ ని హ్యాక్ చేసి అందులో సినిమాలన్నీ కూడా వీళ్ళు హైబొమ్మ కానివ్వండి, బొప్పం కానివ్వండి, వివిధ రూల్స్ కానీ మూవీ రూల్స్ ఏదైతే న్యూ తమిళ రూల్స్ ఇటువంటి దాంట్లో పెట్టి పైరసీలు చేస్తున్న పరిస్థితి ఉన్నదని కూడా పోలీసులు గమనించడం జరిగింది. ఇంత టెక్నాలజీ వీళ్ళ దగ్గర ఉన్నది అంటే వీళ్ళు ఖచ్చితంగా ఇంకా సినిమాలు ఇంకా వచ్చిన కొద్ది వీళ్ళు చేస్తారు. అంటే వీళ్ళు కేవలం కిన్పిన్ ఎవరుతున్నారో ఇప్పుడు తిని చూసుకుంటే హైబొమ్మ రవి ఎవరైతుందో తిను బొప్పం కానీ హైబొమ్మ కానీ 17 సంబంధించినటువంటి వెబ్సైట్లు ఉన్నాయి. వీళ్ళకు తిను ఒక్కరు మాత్రమే అరేంజ్ చేస్తారు. కానీ తినతో పాటు ఉన్నటువంటి చాలా మంది గ్యాంగ్స్ ఉంటారు. ఎందుకంటే తినకు ఉన్నటువంటి అనుచరులు కానివ్వండి, తినతో పాటు పనిచేసిన వాళ్ళు కానివ్వండి, ఎవరు మెయిన్ అయితే వీళ్ళు లావాదేవీలు జరుపుతున్నారో అంటే ఈయన డైరెక్ట్ గా పోయి చేయకుండా మిగతా వాళ్ళతో చేయిస్తుంది కనుక వాళ్ళ పరిస్థితి అని కూడా విచారణ చేయాలి అవకాశాలు. రైట్. థ్యాంక్ యూ దుర్గేష్.